హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు DPS టెక్. ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ టైం అయితే ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. రూమ్లో పీకే ఈవెంట్ వచ్చింది, అందులో ఎలా పార్టిసిపేట్ చేయాలని. సో ఫ్రెండ్స్, ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇక్కడ ఏదైతే మనకి పీకే టాస్క్ ఉంది కదా, సో ఈ పీకే టాస్క్ని సింపుల్గా ఎలా కంప్లీట్ చేయాలని కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఆ టిప్స్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడైతే సింపుల్గా ఈ టాస్క్ అని కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే గిఫ్ట్స్ అని కూడా రిసీవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా. సో ఫ్రెండ్స్, టిప్ చెప్పే ముందు కొన్ని కన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ ఏదైతే ఇక్కడ టాస్క్ ఉన్నాయో ఇక్కడ, సో ఈ మొత్తం టాస్క్ కూడా నైట్ 12 తర్వాత అయితే రిఫ్రెష్ అయిపోతుంది. అంటే నైట్ 12లోనే మీకు ఇక్కడ టాస్క్ అని కూడా కంప్లీట్ చేసుకొని గిఫ్ట్స్ అని కూడా రిసీవ్ చేసుకోవాలి. నైట్ 12 తర్వాత ఇక్కడ కొత్త టాస్క్ అయితే వచ్చేస్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఏ రూమ్లో అయితే పీకే ఛాలెంజ్ పెడతారు కదా, సో ఆ రూమ్ ఓనర్కి మాత్రమే గిఫ్ట్స్ వస్తుంది, వేరే వాళ్ళ వరకు కూడా గిఫ్ట్స్ అయితే రావు. సో మీకు గిఫ్ట్స్ కావాలంటే మీ రూమ్లోన మీరైతే పీకే ఛాలెంజ్ చేసుకోవాలి. అప్పుడు మీరు పీకే ఛాలెంజ్ కనుక కంప్లీట్ చేస్తే అప్పుడు మీ గిఫ్ట్ వస్తుంది. మీ గిఫ్ట్స్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఒక రూమ్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా గిఫ్ట్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ బెనిఫిట్ వచ్చేది మన ఫ్రెండ్స్ పీకే. ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఫ్రెండ్స్ పీకేతోనే 5 టైమ్స్ ఇంకా 10 టైమ్స్ కంప్లీట్ చేస్తే మంచి మంచి గిఫ్ట్స్ వస్తుంది. ఇంకా ర్యాండమ్గా పీకే చేయాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే చాలామంది ర్యాండమ్గా పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో క్యాన్సిల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎలాంటి యూజ్ అయితే అవ్వదు, కాకపోతే ఇక్కడ మనకి క్రెడిట్స్ అయితే పెరుగుతుంది. వాళ్ళు కనుక క్యాన్సిల్ చేసేస్తే మనం విన్ అవుతాం. సో ఇక్కడ చాలామంది ర్యాండమ్ పీక్ ఎందుకు చేయరంటే ఫ్రెండ్స్, మనం కనుక ఓడిపోతే ర్యాండమ్ పీకేలో అప్పుడు ఇక్కడ -3 అయితే అయిపోతుంది క్రెడిట్స్, గెలిస్తే 5 అయితే యాడ్ అవుతుంది. సో అందుకోసం చాలామంది ర్యాండమ్ పీకే చేయరు. ఓకే, సో మీరు కనుక ర్యాండమ్ పీకే చేయాలంటే చేయండి, లేకపోతే లేదు. ర్యాండమ్ పీకే వదిలిస్తే ఈ గిఫ్ట్ అయితే మీకు రావు, మిగతా అన్ని కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, జస్ట్ 1 టైం పీకే చేస్తే చాలు, మీకైతే ఈ గిఫ్ట్ అయితే ఒకటి రిసీవ్ అయిపోతుంది. ఇది మీ ఫ్రెండ్స్ తను చేసుకోవచ్చు, ర్యాండమ్ తను చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఫ్రెండ్స్తో 10 టైమ్స్ ఉంది కదా, సో జస్ట్ 10 టైమ్స్ ఇది మీ ఫ్రెండ్స్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీ సెకండ్ ఐడితోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఒకసారి మీ ఇద్దరు చేసుకుంటే ఇద్దరికి ఒకేసారి కంప్లీట్ అయిపోతుంది. ఇది మాత్రం బాగుంది. ఒక మీరు సెకండ్ అయితే చేయాలంటే ఏం చేయాలంటే, మీరు బోత్ ఆఫ్ ఫాలో చేసుకోవాలి. బోత్ ఆఫ్ ఫాలో అయితేనే మనం ఫ్రెండ్స్తో అయితే పీకే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ రూమ్కి అంటే ఏ ఐడికి అయితే మీరు చేయాలనుకోండి, సో ఐడికి రూమ్ ఉండాలి, ఐడి అదే రూమ్లో పెట్టాలి. సో ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి, మీకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నాకు ఇంకా ఒకటైతే కావాలి, 9/10 అయింది. సో ఒకసారి కనుక నేను ఫ్రెండ్స్తో చేసేస్తే ఇదైతే నాకు కలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, చూడండి, నా శరత్ ఐడికి అయితే నేను రూమ్కి తెచ్చుకుంటా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా శరత్ ఐడి కూడా రూమ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, అయితే వచ్చేసింది నెట్వర్క్ ఇష్యూ వల్ల. సో మళ్ళీ రూమ్కి వచ్చేసింది. సో ఈ శరత్ ఐడి రూమే ఇది. సో ఏ ఐడికి ఆ రూమ్లోనే పెట్టాలి. సో అప్పుడే మీకు పీకే అయితే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సో ఇక్కడ చూడండి, రూమ్కి వచ్చిన తర్వాత పీకే పైన క్లిక్ చేస్తారు. పీకే పైన క్లిక్ చేస్తే మీకైతే ఈ పరంగా ఇన్వైట్ రావాలి. ఒకవేళ ఇన్వైట్ కనుక రాకపోతే కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. సో ఇన్వైట్ క్లిక్ చేస్తారు. ఇన్వైట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ రూమ్ అయితే ఓపెన్ చేస్తారు. సో మీ రూమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే, సో చూడండి, ఇప్పుడైతే పీకే స్టార్ట్ అయిపోయింది. సో పీకే స్టార్ట్ ముందు మీరే సెట్టింగ్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏదైతే పీకే ఉంది కదా, సో అది మర్చిపోయాను చూడండి. యాండ్ చేయకూడదు. ఇలా కనుక యాండ్ చేస్తే ఇక్కడ ఎలాంటి యూజ్ అయితే ఉండదు. చూడండి, నేను ఇప్పుడు యాండ్ చేస్తా. యాండ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఎలాంటి పాయింట్స్ అయితే పెరగలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, 9 ఉంది. ఓకే, సో మీరైతే యాండ్ చేయకూడదు. సో మీరు పీకే పెట్టే ముందు కొన్ని సెట్టింగ్స్ పెట్టాలి. చూడండి, ఇక్కడ సెట్టింగ్స్కి వచ్చేస్తారు. ఇక్కడ 2 మినిట్స్ పెడతారు. ఓకే, చూడండి, 2 మినిట్స్ సెట్ చేస్తారు. సో ఏ ఐడి నుంచి ఇన్వైట్ చేస్తారో సో ఆ ఐడి నుంచి అయితే మీరు 2 మినిట్స్ పెట్టాలి. ఓకే, సో చూడండి, ఇక్కడైతే మళ్ళీ పీకేలోనే ఉంది. సో ఇదైతే తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం రూమ్కి అయితే వచ్చేస్తాం. సో ఇప్పుడైతే పెడదాం. సో చూడండి, పీకే ఆప్షన్ వచ్చింది. సో పీకేకి వచ్చారు. పీకేకి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మినిట్స్లోనే 2 మినిట్స్ పెడతారు. సో ఇప్పుడే మనకి చాలా స్పీడ్గా అయితే పీకే కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు పీకే పెట్టి మళ్ళీ ఇన్వైట్ చేస్తారు. ఓకే, ఇన్వైట్ చేసిన తర్వాత ఆ ఐడికి వెళ్ళి మీరు ఇక్కడే యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఇప్పుడు చూడండి, పీకే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు యాండ్ చేయకూడదు, ఏమీ చేయకూడదు, గిఫ్ట్ కూడా ఇవ్వద్దు. ఇలా నార్మల్గా వదిలేయండి 2 మినిట్స్ వరకు. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 మినిట్స్ అయ్యేంత వరకు నార్మల్గా మొత్తం వదిలేయండి. 2 మినిట్స్ అయ్యేంత వరకు నేనైతే వీడియోని పాజ్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే టైం అయిపోతుంది చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఇలాగే మీ ఫ్రెండ్స్తోనే చేసుకోండి. ఫ్రెండ్స్తో చేసుకుంటే ఇద్దరికి ఒకేసారి 10 టైమ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇద్దరు కూడా ఒకేసారి గిఫ్ట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సో 1 టైం విన్ అయితే చాలు, మీకైతే మైక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, టై అయిపోతుంది. సో ఎందుకంటే 2 సైడ్లో గిఫ్ట్ పడలేదు. సో టై అయిపోతే చాలు, మీకైతే ఇక్కడ వచ్చేస్తారు. మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ ఈవెంట్కి వచ్చేస్తారు. ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 10/10 అయిపోయింది. సో ఈ రెండైతే నేను వదిలేస్తాను, ఎందుకంటే ర్యాండమ్గా చేయడం కొంచెం కష్టం, అదైతే లీవ్ ఇట్. ఓకే, తర్వాత 1 టైం కనుక విన్ అయితే చాలు, మీ ఫ్రెండ్స్తో పెట్టినప్పుడు మీరు ఒకసారి గిఫ్టింగ్ చేసుకోండి. మీరు 1 టైం విన్ అయిపోతే మీకైతే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ విన్ అవనా మనం లాస్ అయినా కూడా ఇక్కడ సంబంధం ఏమీ లేదు. ఇక్కడైతే పాయింట్ అయిపోతుంది. జస్ట్ పీకే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, గిఫ్ట్ అయితే మొత్తం కూడా రిసీవ్ చేసుకుంటా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం గిఫ్ట్స్ అయితే రిసీవ్ అయిపోయింది చూడండి. సో ఈ అన్ని గిఫ్ట్స్ కూడా మీకు అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ మీరు గిఫ్టింగ్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా బ్యాగేజ్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం గిఫ్ట్స్ కూడా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ పరంగా మీరు సింపుల్గా అయితే ఈ టాస్క్ కంప్లీట్ చేసుకొని మీరైతే గిఫ్ట్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. సో మరింత అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.